మన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కథ. ఈయన పేరు ప్యాట్ కమిన్స్. పుట్టిందేమో ఆస్ట్రేలియా దేశంలా. కానీ మనోడు ఇప్పుడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు కెప్టెన్ అయిపోయి మన ఇంటి మనిషి లెక్క సెటిల్ అయిపోయిండు. ఎట్లా మొదలైందంటే మనోడు 1993 మే 8న పుట్టిండు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. పడితే వికెట్లా లేవాల్సిందే అన్నట్లుగా బంతిని గురి చూసి కొట్టేటోడు. 2011ల ఆస్ట్రేలియా టీంలకి ఎంట్రీ ఇచ్చిండు. ఇచ్చడే సౌత్ ఆఫ్రికాతోటి జరిగిన మ్యాచ్లో 6 వికెట్లు తీసి అందరినీ ఆగం చేసిండు. అప్పుడు మనోడికి 18 ఏండ్లే. ఎవడ్రా వీడు ఇంత మస్త్ బౌలింగ్ చేస్తున్నాడు అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. కష్టాలొచ్చినా తగ్గేది లేదు. ఆరంగేట్రం అయితే అదిరిపోయింది. కానీ పాపం మనోడికి వెన్నుపూస నొప్పితోటి గట్టి దెబ్బ తగిలింది. ఆ నొప్పి వల్ల 6 ఏండ్ల టెస్ట్ మ్యాచ్లకు దూరమైండు. ఎవరైనా సరే ఇక గాడి పని అయిపోయింది అనుకుంటారు. కానీ కమిన్స్ గాడు అట్లాంటోడు కాదు. గట్టిగా కష్టపడి 2017ల మళ్ళీ గ్రాండ్లా అడుగుపెట్టిండు. అప్పట్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. బంతితోటి వికెట్లు పడగొట్టుడు, బ్యాటుతోటి సిక్సులు కొట్టుడు ఒకటే ఆట. మనోడు పక్కా కెప్టెన్ మెటీరియల్. 2021ల ఆస్ట్రేలియా టెస్ట్ టీంకి, ఆ తర్వాత వన్డేలకు కెప్టెన్ అయ్యిండు. 2023 సంవత్సరం అయితే మనోడికి అచ్చొచ్చిన 7 ఇండియా మీద గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొట్టిండు. మళ్ళీ ఇండియా మీదనే గెలిచి వరల్డ్ కప్ కూడా ఎత్తుకుపోయిండు. మనోడు కెప్టెన్ అంటే గ్రౌండ్లా ఎప్పుడూ నవ్వుకుంటా కూల్గా ఉంటాడు. కానీ పని మాత్రం పక్కాగా కానిస్తాడు. మన హైదరాబాద్తోని దోస్తీ ఐపీఎల్ల ముందట ఢిల్లీకి, కోల్కతాకి ఆడిన 2024ల మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం భారీ పైసలు పెట్టి మనోడ్ని కొన్నది. వస్తూనే టీంని ఫైనల్ దాకా తీసుకుపోయిండు. 2025-26ల కూడా మనోడి మన టీంని నడిపిస్తున్నాడు. హైదరాబాద్ బిర్యానీ తిన్నోడో లేదో తెల్వదు. కానీ మనోడికి ఇక్కడ ఫ్యాన్స్ అంటే ఫుల్ ఇష్టం. సొంత ముచ్చట్లు. కమిన్స్ గాడికి బెక్కీ అని పెళ్ళాం ఉంది. వీళ్లకు ఒక కొడుకు 2021ల పుట్టిండు. ఒక బిడ్డ 2025ల పుట్టింది. ఉన్నారు 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. గంతా పెద్ద కుటుంబం మనోడిది. మొత్తానికి ప్యాట్ కమిన్స్ అంటే ఈ కాలపు బెస్ట్ బౌలర్లలో ఒకడు. గ్రౌండ్లో దిగాడంటే వికెట్లు పడాల్సిందే, లేదంటే సిక్సులు లేవాల్సిందే. మన సన్ రైజర్స్ గడ్డ మీద కమిన్స్ గాడి రచ్చ ఇట్లానే సాగాలని కోరుకుందాం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.